For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ నర్మదా. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం సంచారం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఈ గురుగ్రహం మే 1, 2024 వరకు మేష రాశిలో ఉంది. ఆ రోజున జంప్ అక్కడ వృషభ రాశిలోకి జంప్ అయిపోతున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళ జాతకాలు కూడా జంప్ అనమాట ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అసలే వృశ్చిక రాశి వాళ్ళకి ఒక పేరుంది, జంప్ అయిపోతాం అంటారు వీళ్ళు. మాట్లాడితే ఏమంటారు, మేము అందరితో ఫోన్ మాట్లాడతాం, కానీ అక్కడ తేడా వచ్చిందనుకో మేము వెంటనే జంప్ అంటారు. ఆ విధంగా గురుగ్రహం కూడా జంప్లోకి వచ్చేసాడు. దీనివల్ల చక్కటి శుభమైనటువంటి ఫలితాలు వీళ్ళకి దొరుకుతాయి అన్నమాట. ఎందువల్లంటే ఇప్పటి వరకు షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహము సప్తమ గ్రహమయ్యి జన్మరాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి పనులు చేయగలుగుతారనమాట. ఆ తర్వాత ఇంతవరకు మరి చాలా బద్ధకంగా, చాలా అసలు నీరసం వచ్చిందా, మాకు షుగర్ వచ్చేసిందా అని వాళ్ళకి మీదే డౌట్లు వచ్చేసినాయి వాళ్ళకి. ఎందుకని ఎండాకాలం పాపం నిద్ర లేవలేకపోతున్నారు 8 o'clock వరకు. అందుకని అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త ఇప్పుడు మనకి ఈ గురుగ్రహ సంచారం వలన వివేకం మేల్కొని, అమ్మ బాబోయ్ సరిగ్గా చదవకపోతే మాకు సీట్లు రావు, అమ్మ బాబోయ్ మాకు పనులు చేసుకోకపోతే మరి మా హస్బెండ్ వదిలేస్తాడు, లేకపోతే మా అత్తగారు తంతుంది అని ఏదో ఒక కారణాలతో వీళ్ళు డిసిప్లిన్కి వచ్చేస్తారన్నమాట. తర్వాత ఈ యొక్క మన పంచమ స్థితిగతుడైనటువంటి రాహు మొండివాళ్ళని చేసేస్తుంది వీళ్ళని. ఎంత మొండివాళ్ళని చేసేస్తుందంటే వీళ్ళకి పాఠాలు చెప్పే మాస్టర్ అలసిపోయి మూర్చొచ్చి పడిపోతాడనమాట. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా వాళ్ళని మార్చాలి అని వాళ్ళ అత్తగారులు, వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ భర్త వీళ్ళంతా కూడా ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా ఫోన్ పట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అంటే పంచమరాహు అంత మొండితనం చేస్తాడు. అయితే వాళ్ళకు ఒక చిన్న దెబ్బ అనేటటువంటిది ఇక్కడ మన శనిగ్రహం ఉందన్నమాట. శనీశ్వరుడు నేర్పిస్తాడు వీళ్ళకి. అందువలన ఈ అర్ధాష్టమ శని ఏం చేస్తాడంటే ఎక్కడో ఒక చోట వీళ్ళకి దానివల్ల నష్టం కలిగించినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు సెటరేట్ అయిపోతారు. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దంటే చదువుతారు. ఇప్పుడు విదేశాలకి వద్దంటే అప్లికేషన్స్ పెట్టేసుకుంటారు వీళ్ళు. కేతు లాభంలో ఉన్నాడు కదా, గేసాలు ఏంటి అని తెగ ఈ కంట్రీ ఇవ్వకపోతే ఆ కంట్రీ పెట్టుకుంటా ఉంటారు అనమాట. అంటే అదే నిజమైనటువంటి స్పిరిట్. ఈ విధంగా ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు డేర్ అండ్ డాషింగ్గా ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. హైదరాబాద్ రాకపోతే కొల్హాపూర్లో మాకు వస్తుంది అని చెప్పేసి ఈ వృశ్చిక రాశి సంబంధించినటువంటి వ్యక్తి, నా శిష్యుడు, నేను కొల్హాపూర్ వెళ్ళిపోయి చేస్తానని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అంటే నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యాడనమాట. ఇక్కడ ఇస్తే శ్రీ చైతన్య వాళ్ళు 40,000 వేస్తున్నారు. అక్కడ ఒక కాలేజ్ ఉంది సార్, దేశ అకాడమీ బెంగళూరులో ఉంది, నాకు కొల్హాపూర్లో ఉంది, నాకు అక్కడ బొక్కలాక్కిస్తున్నారు. అంటే ప్లేస్ చేంజ్ అనేటటువంటిది ఇక్కడ ఈ యొక్క అర్ధాష్టమ శని మనకి ఈ వృశ్చిక రాశి వారికి చూపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ జన్మస్థానాలను బట్టి ఇళ్ళద్దెలు వేరేగా మారడము, లేకపోతే వేరే కొంతమందికి స్థానచలనం అనేటటువంటిది ఉంటుంది. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సిస్టర్ కన్సర్న్స్, వేరే సంస్థలు ఉంటాయి. కాబట్టి దాంట్లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుందన్నమాట ఆ ట్రాన్స్ఫర్ కూడా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి వద్దంటే సంతానం పుడతారు. అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ఒక కొడుకు స్వామి అని దండం పెడతారు కదా. శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే సప్తమ గురుగ్రహం ప్రభావం వలన చాలామందికి ట్విన్స్ని ఇచ్చేస్తాడు. దాంతో వీళ్ళంతా కూడా ఫుల్ కుష్ అనమాట.
అంటే అక్కడ మనకి ఈ యొక్క రాహు పంచమ స్థితిగతి, ఈ యొక్క శని అర్ధాష్టమ శని ఉండడం వలన ఈ ట్విన్స్ని పుట్టారని సంతోషం ఉంది, కానీ పెంచాలిగా ఇద్దరు, నేను ఒకేసారి పాలు ఇవ్వాలా, ఒకడికి పాలు ఇస్తుంటే ఇంకోటి ఏడుస్తూ ఉంటాడు, వేరే మనిషి గోలెంటర్ అయినా అనుకొని, అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట. అంటే సుఖము ప్లస్ కష్టము అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వండర్ఫుల్గా ఉందన్నమాట ఈ వృశ్చిక రాశి వారికి, ఆరెంజ్ లాగా ఉందన్నమాట వీళ్ళకి. ఓకే, వీళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ పాటించాలి గురుగారు? శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలా, అర్ధాష్టమ శని కదా, శని జపం చేయాలా, శని స్తోత్రాలు చేయాలా, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి తీసుకెళ్ళి దానం చేయాలా పేద బ్రాహ్మడికి. ఆ తర్వాత చక్కగా నువ్వుల ఉండలు తయారు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేయాలి. భక్తులు మీరు వస్తుంటే అందరూ పారిపోవాలి, నువ్వుల ఉండలతో పంచుతున్నామంటే. ఆ విధంగా ఈ యొక్క నవగ్రహ దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ నువ్వుల నూనెని మీరు చక్కగా శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో కనుక మీరు జపించుకున్నట్లయితే శనిదోషం పోతుంది. అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ మనము అర్చన చేసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క శనీశ్వరుడు గురు మహారాజ్ జగద్గురు అయినటువంటి ఆ శని మీకు చక్కగా ఆశీర్వదిస్తాడమ్మా. ఓకే, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.